సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ప్రభుత్వ భూమిని ఆక్రమించి తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్న వాలంటరీ భర్త నుండి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ వెదురుగుప్పం మండలం చెందిన కుటుంబాలు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ మాత్మాపురం గ్రామంలోని మాజీ వాలంటీర్ సరిత ఆమె భర్త రామకృష్ణారెడ్డి 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని పొలాలకు దారి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై తాము కలెక్టర్ ఆర్డీఓలకు ఫిర్యాదు చేశామని తెలిసి తమను అంతమొందించేదానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వ్యవసాయం తప్పితే వేరే వృత్తి తెలియదని తమ పొలాలకు కూడా దారి లేకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. దారిలో వెళ్తుంటే అకారణంగా దూషించడమే కాక తమ భర్తను కర్రలు రాట్లతో దాడి చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులు అన్నదాన్ని చూసుకుని అంత ధీమాగా రెచ్చిపి మాట్లాడుతున్నారు సార్. పోలీస్ స్టేషన్ లోనే మేము ఎలా బతకాలి సార్? ఎట్లా మాట్లాడాలి? మేము ఇంకెట్లా ఉండాలి సార్? మీరే న్యాయం చేయాలి సార్. వాలంటీర్ కుటుంబం నుండి రక్షణ కల్పించాలి. 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 మిలిటరీ జగదీశ్వర్ రెడ్డి నుండి రక్షణ కల్పించాలి. జగదీశ్వర్ రెడ్డి నుండి మిలిటరీ జగదీశ్వర్ రెడ్డి నుండి రక్షణ కల్పించాలి. తిరుమలైపల్లి పంచాయతీ మాకమాంబపురం గ్రామం. మా భూమి పక్కన 3 ఎకరాలు ఒక ప్రభుత్వం భూమి ఉంది. ఆ భూమి గుండా మేము వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటే గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ సరిత ఆమె భర్త రామకృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి ఆ భూమిని ఆక్రమించుకొని మాకు దారి లేకుండా చేశారు. మేము దానికి ఆర్డీఓ సార్కి కలెక్టర్ సార్కి అర్జీలు ఇస్తే ఆర్డీఓ సారు ఎంఆర్ఓ సార్ వచ్చి మాకు దారి ఇప్పించారు. అప్పటి నుంచి వాళ్ళు మా పైన పగబట్టి మా ఆయన హ్యాండిక్యాప్డ్ సార్ కొట్టలేకుండా ఉంటే ఆయన్ని కొట్టి దొల్లిచ్చి కాల్ చేస్తాము పొడి చేస్తామని బెదిరించి గండ్లు ఎత్తుకొచ్చి చూపించి వాట్సాప్లలో పెట్టి గండ్లు వాళ్ళు మా వాలంటీర్ సరిత భర్త ఇద్దరు కొట్టి పళ్ళు రాళ్ళు కొట్టి చెవంతా రక్తం వచ్చి కారుతాను సార్. ఏళ్ళు ప్యాచెస్ సార్ ఇరిగిపోయింది సార్. ఆపరేషన్ చేయాలి ఏళ్ళు ఇట్లంతా చేసి మా ఆయన్ని కొట్టి బెదిరిస్తున్నారు. మా ఊరు వాలంటరీ ఆమె భర్తను గురించి మాకు రక్షణ కావాలి, వాళ్ళకి మాకు న్యాయం చేయాలి. ఆమె దగ్గర నుంచి మాకు ఇబ్బందులుగా ఉన్నాయి. దాన్ని ప్రతిరోజు మేము ఆ బావి కాడికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వెళ్తూ ఉంటే కొట్టి ఇట్లా చేసినారు సార్. పనులు రాలిపోయినాయి సార్. పనిచేస్తారు సార్. మేము ఆ నావలు పట్టుకోమా తండ్రి దారి వెళ్ళినారంటే బుల్లెట్లు తెచ్చి నేను కాల్ చేస్తానని మమ్మల్ని బెదిరిస్తారు సార్. మేము ఎట్లా సార్ బతకాలా? మా పిల్లకాయలు ఎట్లా సార్ మేము చదివించుకోవాలా? మా భవిష్యత్తు నిర్మించుకుంటా అంటే వాళ్ళు ఆ విధంగా చేసినారు సార్. మేము వెళ్ళాల్సింది అదే దారి సార్. మాకు మరి వేరే దారి లేదు సార్. బావి కాడికి మళ్ళీ బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు మమ్మల్ని. మాకు రక్షణ కల్పించండి సార్. మా పిల్లకాయల భవిష్యత్తు కోసం మేము కాల్ సైడ్ నిర్మాణాన్ని పంచాయతీ పూర్వకంగా అన్ని తెచ్చుకుంటే వాళ్ళు ప్రూఫ్లు మరి బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని. మీరే రక్షణ కల్పించాలి సార్. మాకు మా పిల్లకాయల భవిష్యత్తును మీరే కాపాడాలి సార్. వాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం జరగాలి. మా ఆయన హ్యాండిక్యాప్డ్, మా ఆయన ఏం పని చేయలేడు. వాళ్ళు కొట్టినా మా ఆయన తిరిగి కొట్టలేకుండా పోయినారు సార్. వాళ్ళు ఇచ్చేయి పని చేస్తారు, ఇచ్చేయి పైకి లేదు సార్. గెను కింద తొలిచ్చేస్తా ఉన్నారు సార్. నా భర్తకి ఏమన్నా అయిపోయింటే నా పిల్లకాయలు ఎవరు సార్ చూసుంటారు? 2018 నుంచి మా ఆయన పని చేయలేడు సార్, చేయి నొప్పి సార్. కానీ అట్లా ఆయన కొట్టి దొల్లిచ్చినారు సార్ వాళ్ళ కింద. గర్భవతి అడుగులు లేకుండా నాకు చాలా భయం వేస్తుంది, టెన్షన్ వస్తుంది సార్. ఎట్లా బతకాలి సార్? మా చేతిలో మేము షెడ్ వేసుకుంటుంటే వాళ్ళ బాధ ఏం సార్? మీరే చూడాలి, మీరే రక్షణ కల్పించాలి సార్. పుట్టింది ఆర్మీలో ఉండే వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి సార్. ఈ ఫోటోలు పెట్టి బెదిరిస్తున్నారు సార్. నా భర్తకు మాకమాంబపురం సార్. కలెక్టర్ కార్యాలయ రహదారిలో వైన్ షాపు ఎత్తివేయాలని నిరసిస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కి శివాజీనగర్కు చెందిన మహిళ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం రహదారిలో ఉన్న శివాజీనగర్ సమీపంలో ప్రాతినిధ్యం జిల్లా అధికారులు తిరిగే రహదారిలో వైన్ షాపు ఏర్పాటు చేస్తే తాము ఆందోళన చేసి మద్యం షాపును ఎత్తివేయించామని అన్నారు. అయితే ప్రస్తుతం అదే ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేయడం వల్ల గ్రామంలోకి తాగుబోతులు వస్తున్నారని ఇళ్ల ముందే మద్యం సేవించి ఘర్షణలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇంట్లోని మహిళల్ని డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నారని, లేకుంటే సామాన్లు తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నారని, వెంటనే మద్యం షాపును ఖాళీ చేసి మమ్మల్ని ఆదుకోవాలని మహిళలు విన్నవించారు.
మేమంతా శివాజీనగర్ గ్రామస్తులు. విజయ డైరీ దగ్గర కొత్తగా వైన్ షాప్ పడింది. ఆ వైన్ షాప్ వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంది. బాటిల్ తీసుకొని ఇళ్ళ కాడికి వచ్చేస్తూ ఉన్నారు. ఇళ్ళ వెనకాల ఉండే ఖాళీ ప్లేసెస్లో మందు కొట్టేసి రోడ్లోనే పడిపోతూ ఉన్నారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి మాకు వైన్ షాప్ని ఇక్కడ లేకుండా దూరంగా పెట్టాలని కోరుతా ఉన్నాం. 1 వీక్ అవుతాం. యాక్చువల్గా అది యాక్సిడెంట్ జోన్. రోడ్లు ప్రాపర్గా లైట్లు లేవు. నైట్ టైంలో తాగేసి పడిపోయి ఉంటారు. చాలా ఇబ్బందిగా ఉంది లేడీస్కి వెళ్ళేనికి వచ్చేదానికంతా. రెసిడెన్షియల్ ఏరియా కదా, బ్యాక్ సైడ్ హౌసెస్ ఉంది, ఇంకా వెనకాల కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. అందువల్ల అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. అందువల్ల చాలా ప్రాబ్లంగా ఉంది సార్. మా దగ్గర డబ్బులు కూడా అడుగుతూ ఉన్నారు. వచ్చి తాగేసి డబ్బులు కావాలి ఇవ్వండి, లేదంటే ఇంట్లో సామాన్లు ఎత్తుకెళ్ళిపోతామని బెదిరిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అతిథులు ఆర్జీలను చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ స్వీకరించిన సత్వర పరిష్కరించారని సంబంధిత అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హిమావంశీ, డిఆర్ఓకే మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు విజయలక్ష్మి, అనుపమ ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. Be silent, please. Hearing service. చిత్తూరు నగరంలో వెలిసిన వీరభద్రస్వామి ఆలయ ప్రత్యేక పూజ కార్యక్రమంలో చిత్తూరు ప్రజానాయకులు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీకే బాబుకు ఘన స్వాగతం పలుకుతూ స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సీకే బాబు మాట్లాడుతూ రజక కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ వీరభద్రస్వామి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక కులస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పనిచేస్తున్న పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగాల్లో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నగరపాలిక కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమ్మడి చిత్తూరు జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జోరేపల్లి రామచంద్రయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ నాగరాజులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలోని పూరపాలక నగరపాలక సంస్థలు పారిశుద్ధ్య విభాగంలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న పర్మనెంట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం చాలా అన్యాయమన్నారు. కరోనా వైరస్ సందర్భంగా ప్రజలు సైతం ప్రాణాలకు భయపడి బయటికి రాలేని పరిస్థితిలో మున్సిపల్ పారిశుద్ధ్యం కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు తమ ప్రాణాలు సైతం పక్కన పెట్టి ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ప్రజలకు సేవ చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని తెలిపారు. కార్మికులు ధర్నాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. కాంపిటీషన్ అదేవిధంగా భవిష్యత్తు పోరాటానికి కూడా మీరు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మారుతున్నప్పుడంతా పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నటువంటి దళిత పారిశుద్ధ్య కార్మికులను అనేక ఇబ్బందులకి ఈడుండే మున్సిపల్ కార్మికులు ఎక్కువ శాతం 90% మంది దళితులే ఉన్నారు, బీసీలు కొంతమంది ఉన్నారు. టోటల్గా అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వస్తే కార్మికులకు మంచి జరుగుతారనేసి ఎన్నుకుంటే ఈరోజు మీ క్యాబినెట్లో మీ మంత్రులు కొంతమంది సలహా మేరకు ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులను ఏజెన్సీల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది దుర్మార్గం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చారో పారిశుద్ధ్య కార్మికుల్ని కడుపు కొట్టొద్దండి, వాళ్ళకి వేతనాలు పెంచండి. ఈ యొక్క చిత్తూరుకు జనాభాకు తగ్గట్టు కార్మికుల్ని నియమించండి. పర్మనెంట్ కార్మికులకు 3 సంవత్సరాలు రావాల్సినటువంటి ఎన్కాష్మెంట్, లీవ్ ఎన్కాష్మెంట్, అదేవిధంగా డిఏలు 3 సంవత్సరాలు పెండింగ్ డిఏలు ఇవ్వాలా. దానికి తోడు లోకల్ సమస్యలు, యూనిఫారం, పనిముట్లు, నూనె, చెప్పులు మొత్తం కూడా టోటల్గా ఇంతవరకు కూడా ఇవ్వకుండా స్థానిక అధికారులు కూడా కాలయాపన చేస్తున్నారు. దానికే ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. చిత్తూరు తర్చూరు రహదారిలోనే ముట్టుకూరు గ్రామానికి సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు చిత్తూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మోహన్ బాబు మాట్లాడుతూ చిత్తూరు తర్చూరు గ్రామంలోనే రైతులు తమ పొలాల్లోకి వెళ్లాలంటే సర్వీస్ రోడ్ లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ముత్తుకూరు గ్రామంలో వందలాది కుటుంబాలు వ్యవసాయంపై జీవిస్తున్నట్లు తెలిపారు. తమ పొలాల వద్దకు పోవాలంటే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముత్తుకూరు గ్రామం, చిత్తూరు రూరల్ మండలం. మేము ఇక్కడ వచ్చింది కలెక్టర్ గారి దగ్గరికి అర్జీ ఇవ్వడం. ఈ విషయం ఏమంటే చిత్తూరు తర్చూరు నేషనల్ హైవే NH 716B భూములు కోల్పోయిన రైతులు మేమందరం. భూములు ఇచ్చిందే కాకుండా మా పొలాలకి మా ఊరికి దారి లేకుండా చేస్తున్నారు. దానికోసం అర్జీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారిని కలిసి ఆయనకి ఇచ్చాము, పీడీ గారిని కలిసాం, పీడీ గారికి ఇచ్చాము, అలాగే కలెక్టర్ గారికి కూడా ఇచ్చి మా ఊరికి వెళ్ళడానికి సర్వీస్ రోడ్ కల్పించవలసిందిగా కోరుచున్నాము. అలాగే భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళ భూముల్లోకి వెళ్ళడానికి దారి లేదు, ఆ దారిని కల్పించి మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే వీళ్ళు మాకు సబ్స్టిట్యూట్గా నేషనల్ హైవే వాళ్ళు ఒక అండర్ పాస్ చేయిస్తామని చెప్పి చేశారు. అది ఎలాంటి ప్రయోజనానికి వచ్చేలాగా లేదు. ఎందుకంటే చిన్నపాటి వర్షానికైనా 4-5 అడుగుల నీళ్లు నిలిచిపోతున్నాయి అక్కడ. మనం ఇప్పటివరకే చూసాము. మెట్రోపాలిటన్ సిటీలు అయినటువంటి హైదరాబాద్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, చెన్నై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, చిన్నపాటి రైటుకు వచ్చి ఆడ నీళ్ళు నిలిచిపోతే కూడా బస్సులు ఇదైపోతున్నాయి, కార్లు తేలుతున్నాయి. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా వస్తుంది. కాబట్టి మా భావి తరాల భవిష్యత్తు కోసం మేము ఇప్పుడు మా ప్రాబ్లాన్ని అంతా విన్నవించడం జరిగింది.